చేసుకుని కాస్త పెంద్రాలే భోజనాలు కూడా కానిచ్చేసి బ్యాగ్లో కొన్ని చిరుతిళ్ళు మంచినీళ్ళ బాటిల్స్ పెట్టుకుని మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరాం. ఓ పెద్ద షాపింగ్ మాల్ కండి. అయితే అక్కడ 100 రూపాయలకి మించి ఖర్చు చేయకూడదన్నది మా అందరి సమిష్టి నిర్ణయం. అంచేత ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అన్నమాట. మరి ఇలాంటి మాల్స్ నిజానికి ఓ మినీ ప్రపంచం లాంటివి. రకరకాల వయసుల వాళ్ళు, భాషల వాళ్ళు, అత్యంత ఆధునికంగా తయారై వచ్చేవాళ్ళు, ఇలా ఆ ప్రాంతం కలకలలాడుతూ ఉంటుంది. నడిచేందుకు మనకి గనక ఓపిక లేకపోతే ఓ చోట కూర్చున్నా కూడా కాసేపు అందరినీ చూస్తూ గడిపేయొచ్చండి. సరే, ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనతో పాటు చైతన్య గారు ఉన్నారు. మరి చైతన్య గారు మన అందరికి ఏం చేసి చూపించిపోతున్నారు అవును అడిగి తెలుసుకుందాం. హలో చైతన్య గారు. హాయ్ అంజలి. ఈరోజు మా సకులందరి కోసం ఏ వెరైటీ చేసి చూపించిపోతున్నారు? ఈరోజు మనం రుద్రాక్ష పూలు, పోక పూలు అంటారు కదా, ఆ ఫ్లవర్స్ తయారు చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు వాటికి కావాల్సినవి ఏంటి? యాక్చువల్ మనకి ఇంతకుముందు మనం థాయ్ క్లే యూజ్ చేస్తూ మనం చాలా రకాల ఫ్లవర్స్ చూసాం కదా. ఓకే, ఇప్పుడు కూడా థాయ్ క్లేనే యూజ్ చేస్తున్నాను. థాయ్ అనే దేశం క్లే, థాయిలాండ్ క్లే అండి. ఓకే, ఎక్సలెంట్. ఓకే, సో ఇందుకోసం మనం కలర్ మిక్స్ చేసుకున్న క్లే, కలర్స్, బ్రషెస్, గ్లూ, అండ్ దీనికోసం ఇంపార్టెంట్గా మనకు సిజర్ కావాలండి. మరి కావాల్సిన మెటీరియల్ అంతా చూపించారు, మరి వాటి ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. ఓకే అంజలి, ఇందుకోసం మనం ఒక బైండింగ్ వైర్ తీసుకొని ఏదైనా సరే టేప్, గ్రీన్ టేప్ కానీ వైట్ టేప్ కానీ ఏదైనా చుట్టేసి కొద్దిగా క్లే తీసుకొని ఒక బాల్ లాగా చేసి ఈ బైండింగ్ వైర్కి పెట్టేసి డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా డ్రై అయిపోవాల్సి ఉంటుంది. అంటే ఒక 2 days మనం అలాగే వదిలేసామంటే కంప్లీట్గా డ్రై అయిపోతుంది. 2 days 2 days. ఓకే, అంటే మనం డ్రై అది బాల్ లా చేసి దీనికి అటాచ్ చేసేసి ఎండలో పెట్టినా కూడా మనకు 1 day సరిపోతుంది. 1 day సరిపోతుంది. ఎండలో పెట్టచ్చు, బట్ కాకపోతే క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అందుకోసం ఇప్పుడు కలర్ మిక్స్ చేసుకున్న క్లే తీసుకొని ఫస్ట్ కొద్దిగా గ్లూ అప్లై చేసుకుందాం. క్లేని కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాల్సి, ఇలా స్ప్రెడ్ చేస్తూ ఈ బాల్ చుట్టూ ఇలా పెట్టి ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం బాల్కి మొత్తం రోల్ చేసాం కదా, కొద్దిగా వాటర్ తీసుకొని దీన్ని సాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా క్రాక్స్ లాగా కనిపిస్తుంది కదా, ఓకే, మొత్తం వాటర్ తీసుకొని కొద్దిగా సాఫ్ట్ చేసుకోవాలి. మొత్తం స్మూత్ అయిపోతుంది. ఇలా చేసుకున్న బాల్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉండాలా? లేదండి, మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే అంజలి, ఇలా కంప్లీట్ అయిపోయింది కదా బాల్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సిజర్ యూజ్ చేస్తూ దీని పెటల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం డౌన్ సైడ్ అంటే కింద వైపు నుంచి కట్ చేసుకుంటూ రావాలి. చాలా సిజర్ కూడా చాలా వైడ్గా ఓపెన్ చేయకుండా చాలా కొద్దిగా ఓపెన్ చేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఈ స్టెమ్ పట్టుకొని మనం దీన్ని రౌండ్గా తిప్పుతూ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ 2 petals మధ్యలో నుంచి ఇంకొక పెటల్, అంటే ఎక్కువ మనం దాన్ని కట్ చేసేయకుండా జస్ట్ దాన్ని షేపింగ్ కోసం కట్ చేసి సరిపోతుంది. మీరు పెటల్స్ అన్నారు కదా, పెటల్స్ మధ్యలో ఇంకొక పెటల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చైతన్య గారు మొత్తం ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. అవునండి, మొత్తం ఇలా కంప్లీట్ చేసుకోవాలి పెటల్స్ అన్ని. ఓకే, ఫ్లవర్ రెడీ అయిపోయింది అంజలి. ఓకే, ఇప్పుడు మనం స్టెమ్ అండ్ లీవ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇందుకోసం నేను గ్రీన్ కలర్ మిక్స్ చేసిన క్లే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఆకులు కాబట్టి. అవునండి, ఒక చిన్న బాల్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసి ఆల్మోస్ట్ మనకి లీఫ్ షేప్ అండి, ఆకు షేప్ వచ్చేసినట్టే. ఓకే, చిన్న టూల్ ఏదైనా సరే తీసుకొని కొద్దిగా ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. దానిపైన ఆకుపైన నేచురల్ గా వచ్చే లేయర్స్ అన్నమాట. అవునండి, వీన్ డిజైన్ కదా. ఓకే, ఈ ఫ్లవర్ కింద ఈ లీవ్స్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓ, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది.
ఇంకొక లీఫ్ చేసుకుందాం అంజలి. ఓకే, ఇలాగే ఈ ఫ్లవర్ ఇంత సైజ్ కాకుండా దీనికి కావాలన్నా మనం పెద్దగా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా చేసుకోవచ్చు అండి, అప్పుడు లీఫ్ సైజ్ కూడా మనం పెంచుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ ఈ కలర్ కాకుండా ఇంకా 2-3 కలర్స్లో మనకు అవైలబుల్ ఉంటాయండి. న్యాచురల్ ఫ్లవర్స్ వైట్, పింక్, వైలెట్, ఎల్లో, 4 కలర్స్. యాక్చువల్లీ ఇవి మనం ఒక టైప్ డార్క్ పింక్ కలర్లో ఎక్కువగా దొరుకుతాయి మనకు. కరెక్ట్. ఓకే అంజలి, లీవ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టెమ్ ఎలా చేయాలో చూద్దాం. స్టెమ్కి ఫస్ట్ కొద్దిగా గ్లూ అప్లై చేసుకోవాలి. జనరల్గా ఈ స్టెమ్కి ఏ కలర్ క్లే యూజ్ చేస్తారు? గ్రీన్ క్లేనే అండి.